హాయ్ నమస్తే, ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఏంటి నా గొంతు అయితే ఇలా అయిపోయింది అని అనేసుకుంటున్నారు. నాకైతే అస్సలు హెల్త్ బాగాలేదు. ఫుల్ ఫీవర్ అండ్ కాఫ్ అయితే ఉంది. కోల్డ్ కూడా అయిపోయింది చాలా. అస్సలు నా వాయిస్ అయితే వస్తలేదు. మేమైతే ట్రిప్ అయితే జడ్చెల్ల నుంచి అయితే జడ్చెల్లకి అయితే వెళ్ళిపోయామన్నమాట. హైదరాబాద్ నుంచి జడ్చెల్లకి వెళ్ళే రూట్లో లలితాంబిక అమ్మవారి శ్రీచక్రం అయితే టెంపుల్ ఉంది. చాలా చాలా బాగుంటుంది. చాలా ఫేమస్ అనమాట ఆ టెంపుల్. ఎవ్రీ పౌర్ణమికి అయితే అక్కడ మనకి యజ్ఞాలు అయితే జరుగుతాయి అన్నమాట. అండ్ ఎవ్రీడే అన్నదానం కూడా జరుగుతుంది. చాలా బాగుంటుంది. అండ్ మన హైదరాబాద్ నుండి అయితే జడ్చెల్ల లలితాంబిక అమ్మవారి టెంపుల్ అయితే 80 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అండ్ మా ఫ్యామిలీ అయితే మొత్తం అయితే మేమైతే ట్రిప్ వేసేసామన్నమాట. సంక్రాంతికి అయితే హాలిడేస్ వచ్చాయి కదా, 2-3 డేస్ ముందు నుంచి. సో మేము వెళ్ళిపోయామన్నమాట. అండ్ చూస్తున్నారు కదా పక్కన వెదర్ అయితే చాలా చాలా బాగుంది. అసలు మొత్తం చుట్టుపక్కల కొండలు అండ్ చెట్లు చాలా బాగుంది. అండ్ మన ఆర్ఎంబి డిపార్ట్మెంట్ వాళ్ళైతే మనకి వెళ్ళే దగ్గర బోట్స్ అన్నీ మంచిగా అరేంజ్ చేశారు. ఎన్హెచ్ రోడ్ వాళ్ళు. అండ్ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారన్నమాట ఎన్ని కిలోమీటర్స్కి ఉంది అనేది అయితే. అండ్ చాలా బాగుంది టెంపుల్కి వెళ్ళే దారి అయితే. అండ్ చూస్తుంటే అయితే వ్యూ అయితే చాలా మంచిగా అనిపించేసింది అనమాట. సో స్మాల్ ట్రిప్ వేసామన్నమాట ఇంటి దగ్గర నుంచి అయితే. మేమైతే ఇంకా ఇంట్లో ఉండి ఎందుకు వేస్ట్ అని చెప్పేసి బయటికి అయితే వెళ్దామని ప్లాన్ వేసేసామన్నమాట. వెళ్తూ ఉంటే మాకు పెద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వచ్చేసింది అనమాట. అండ్ చూస్తున్నారు కదా పక్కన మామిడి చెట్లు అండ్ టోల్ గేట్ అయితే వచ్చేసింది. ఈ టోల్ గేట్ కూడా మనకైతే ఎప్పుడు ఆటోమేటిక్ చేసేస్తారో తెలియదు. ఇప్పుడు దానివల్లనే మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయిపోతుంది కదా. సో ఈ సంక్రాంతి వేళల్లో అయితే ఫుల్ ట్రిప్స్ అందరూ ఊర్లలోకి వెళ్తున్నారు. ఫుల్ కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంది. శ్రీ లలితాంబిక టెంపుల్కి అయితే మనమైతే వచ్చేసాము. చాలా బాగుంది టెంపుల్ అయితే. చూస్తున్నారు కదా బయట వ్యూ. మనం వెళ్తూ ఉంటే అయితే రోడ్ సైడే పక్కనే ఉంటుంది. అండ్ వెళ్ళగానే వ్యూ అయితే మనకి ఇట్లా కనిపించేస్తుంది. బోర్డు అవన్నీ అయితే మనకైతే మ్యాప్లో కూడా శ్రీ లలితాంబిక అమ్మవారి టెంపుల్ జడ్చెల్ల అంటే అయితే మనకి చూపించేస్తుంది మ్యాప్లో కూడా. అండ్ ఇక్కడ చాలా చాలా బాగుంది. అండ్ గుడి వ్యూ అయితే బయట నుంచి అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఒక్కొక్క విగ్రహము టెంపుల్ దగ్గర పైన చూస్తుంటే గోపురము అన్నీ చాలా బాగుంటుంది. కార్ పార్కింగ్ వే అనమాట. ఇది నడుచుకుంటే అయితే ముందు నుంచే వెళ్ళిపోవచ్చు. మేము ఇంకా కార్ పార్కింగ్ నుంచే వెళ్ళిపోయాము. ఫుల్ ఓపెన్ ప్లేస్. అండ్ ఇక్కడ గురుకులా కూడా ఉంటుందన్నమాట. పిల్లలు చదువుకోవడము, పిల్లలు ఆడుకోవడానికి ప్లేసెస్ కానీ చూస్తున్నారు కదా చుట్టుపక్కల. చాలా చాలా బాగుంటుంది అసలు. మీరు కూడా తప్పకుండా జడ్చెల్ల సైడ్ వస్తే ఈ టెంపుల్ని అయితే ఖచ్చితంగా విజిట్ కండి. చాలా బాగుంటుంది. అండ్ గోశాల ఉంటుంది. అండ్ ఎవ్రీ పౌర్ణమికి అయితే ఇక్కడైతే లలితాంబిక అమ్మవారి దగ్గర అయితే ఇది హోమం అయితే చేసేస్తారనమాట. ఇక మనం హోమానికి అయితే ఇంత కట్టాలి అనే అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ కట్టేసి అయితే మనకి ఫ్రీగా చేసేస్తారు. ఇంకా మనం ఫ్యామిలీ మటుకు కూర్చొని చూసేస్తే. అండ్ ఎవ్రీ డే ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇది ఇక్కడ మనకైతే చాలా వ్యూ అయితే ఎంత బాగా కనిపించేస్తుంది కదా. వారాహి అమ్మవారు, శ్యామలాదేవి ఇద్దరు ఉండి అంటే లలితాంబిక అమ్మవారికి అయితే ముందు ఉంటారు కదా. సో అలా చేసి లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ కింద శ్రీచక్రం ఉంటుంది. మీద అంటే శ్రీచక్రం మీద అమ్మవారు ఉంటుంది కదా. సో ఆ మీదేమో అమ్మవారు లలితాంబిక అమ్మవారు ఉంటుంది. లోపల నుంచి అయితే వీడియో అయితే తీయొద్దని చెప్పారనమాట. బయట నుంచి అయితే తీసామన్నమాట. అండ్ కిందేమో శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్రాన్ని కొంచెం వీడియో తీయలేరనమాట. చాలా చాలా బాగుంటుంది అసలు. ఇక్కడ వచ్చి లలితా సహస్రనామాలు కానీ అండ్ లలిత అష్టోత్తరం కానీ చదివితే అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అసలు. అండ్ ఇక్కడైతే ఎవ్రీడే అన్నదానం అయితే జరుగుతుందని చెప్పాను కదా. సో మన పుట్టినరోజులైనా అండ్ మ్యారేజ్ డేస్ ఏదైనా పెద్దవాళ్ళకి సంబంధించిన అన్నం ఏమైనా పెట్టాలి అన్న వాళ్ళు కూడా ఇక్కడ అన్నదానానికి సంబంధించిన డొనేట్ చేస్తూ ఉంటారనమాట. ఆ డొనేట్ చేసింది ఎవ్రీడే మన పేర్ల మీద మార్నింగ్ కాల్ చేసేస్తారు వాళ్ళు. మనం ఒకవేళ పే చేసామనుకోండి మన గోత్ర నామాలు అయితే అడిగేసేస్తారు. అమ్మవారి దగ్గర పూజ
పూజ అయిపోతుంది. ఇంకా ఆ రోజు మన పేరు మీద అన్నదానం అయితే ఆ రోజు జరుగుతుందన్నమాట. పెద్దవాళ్ళు ఊర్లో అదే అక్కడ ఉన్న వాళ్ళు పిల్లలు అందరూ అయితే ఆ రోజు అయితే భోజనం చేసేస్తారనమాట. చాలా బాగుంది టెంపుల్ వ్యూ అయితే చూస్తున్నారు కదా. అండ్ బ్రహ్మ నారాయణుడు ఆది శంకరాచార్యుల విగ్రహాలు కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఓపెన్ ప్లేస్ అనమాట. శివపార్వతుల విగ్రహం అండ్ ఆది శంకరాచార్యులది చాలా బాగుంటుంది. అండ్ గురుకుల ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట. నారాయణుడు అండ్ మహావిష్ణు ఇది లక్ష్మీ సమేతంగా ఉంటారనమాట. చాలా చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఖచ్చితంగా విజిట్ కావాలి, పీస్ఫుల్ కావాలి అంటే అయితే ఈ టెంపుల్కి వచ్చేసేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడికి మనస్ఫూర్తిగా మనం లలితా సహస్రనామాలు చదివిన అండ్ ఏది చదివినా మనకైతే ఆ పవర్ ఏంది అనేది తెలిసిపోతుంది. అసలు చాలా చాలా బాగుంటుంది. మాకైతే మంచి దర్శనం అయిపోయింది. అండ్ అమ్మవారికి ఇంకా మేము సడన్గా అనుకొని అయితే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఇంకా మేము అక్కడ ఉన్న మధ్యాహ్నం అన్నం అయితే తినేసామన్నమాట. నేను మా అమ్మ మా అక్క బావ శివ అండ్ అయితే కలిసి వెళ్ళిపోయాము. మా నాన్న మా తమ్ముడు మిస్సింగ్, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా మేమైతే వెళ్ళిపోయాము. అండ్ చూస్తున్నారు కదా టెంపుల్ గోపురం అయితే ఎంత బాగుందో. అండ్ బాగా అంటే విగ్రహాలు కూడా ఎంత బాగా చెక్కారో చూస్తుంటే అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు శ్రీమాత్రి నమః అనుకుంటూ వెళ్తుంటే అయితే గూస్ బాంబ్స్ వస్తాయి. అమ్మవారిని చూస్తుంటే అయితే చాలా చాలా బాగుంటుంది అసలు టెంపుల్ అయితే. ఇంకా మనం చూస్తుంటే అయితే ఇంకా వ్యూ అయితే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. తప్పకుండా విజిట్ కండి. మీరు జడ్చర్ల సైడ్ వెళ్తే అయితే ఏమంత దూరం లేదు. మన హైదరాబాద్ బండ్లగూడ నుంచి అయితే 80 కిలోమీటర్స్ ఉందన్నమాట. మేమైతే బండ్లగూడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి, బండ్లగూడ అంటే బండ్లగూడ జాగీర్ నుంచి అనమాట. ఓపెన్ ప్లేస్. అండ్ ఇక్కడ గోశాల కూడా ఉంటుంది. గోశాలలో కూడా మనకి ఏమైనా జాబ్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా మ్యారేజ్ ఇష్యూస్ అయినా, సంతానం గురించి అయినా, దేని గురించి అయినా ఆవుకి ఏం తినిపించాలి అనేది వాళ్ళు చెప్తారు. అది మనం అమౌంట్ కడితే అక్కడ గోమాతలకైతే ఫుడ్ అయితే పెట్టేస్తారు. నా వాయిస్ ఏంటి ఇలా ఉంది అసలు అర్థం కావట్లేదు అనుకోకండి. చాలా ఫుల్ కోల్డ్ అయిపోయింది. నోరైతే గొంతు అయితే బాగా చేంజ్ అయిపోయింది నాదైతే. అస్సలు కుదరట్లేదు. వెదర్ కూడా ఎంత చల్లగా ఉంటుంది కదా అసలు తట్టుకోలేకపోతున్నారు పెద్దవాళ్ళు అయితే. ఇంకా కోల్డ్ అయిన వాళ్ళకైతే చాలా విపరీతంగా ఉంటుంది అసలు వెదర్ ఇదంతా. ఇంకా నేనైతే ఇలా నడిపించేసి వస్తుంది అనమాట. అండ్ మీరు కూడా కొంచెం అడ్జస్ట్ అయితే అయిపోండి. నేను తగ్గుతుందని ఎదురు చూస్తున్నా కానీ అస్సలు ఇంకా తగ్గట్లేదు. అండ్ అమ్మవారి టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. అసలు మంచి దర్శనం అయిపోయింది అసలు మనకైతే. అండ్ మన పుట్టినరోజులకైనా మన పెళ్లి రోజులకైనా అయితే ఇక్కడ మనకి భోజనానికి అమౌంట్ కడితే అయితే మంచిగా ఫుడ్ పెట్టిన వాళ్ళం అయితే అవుతామన్నమాట. నంబర్ చూస్తున్నారు కదా, ఆ నెంబర్కి అయితే కాల్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తారనమాట. ఏమైనా డౌట్ ఉన్నా వాళ్ళు చెప్పేస్తారనమాట. అండ్ లంచ్ టైం అయితే 12 నుంచి 2 PM వరకు అయితే ఉంటుందన్నమాట. టెంపుల్కి అయితే మీరు తప్పకుండా విజిట్ కండి. చాలా చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్ ఉంటుంది. అసలు మనం ఎటో వెళ్ళిపోయినట్టు ఉంటుంది. గోశాల కూడా చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందో. అండ్ మధ్యలో విగ్రహం శ్రీకృష్ణుడిది గోపికలతో చాలా బాగుంటుంది అసలు గోశాల కూడా. అండ్ గోమాతలది ఇక్కడ పిడకలు అవన్నీ న్యాచురల్వి అయితే అమ్ముతూ ఉంటారనమాట. అదే మనం ఇంట్లో ధూపం వేసుకోవడానికి అయితే. అండ్ చాలా పీస్ఫుల్ అనిపించేసేస్తుంది. నేనైతే సరదాగా అయితే ఇక్కడ టైం అయితే స్పెండ్ చేసేసాము. అమ్మవారిని అయితే చాలా రోజుల నుంచి చూడాలనిపించేసింది. సో నేను ఎలా అయినా పట్టేసి అయితే ఇంకా మేమైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా దర్శనం అయితే బాగా జరిగింది మాకైతే లలితాంబిక అమ్మవారిది అయితే. ఇంకా కొంచెం అది వర్కింగ్ డే కాబట్టి అయితే మాకైతే కొంచెం దర్శనం అయితే ఫ్రీగానే జరిగింది. ఏమంత రష్ లేదు. కొంచెం స్టార్ట్ అయిపోతున్నారు అంటే మెయిన్గా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు అంటే దారిల నుంచి వెళ్ళే వాళ్ళకైతే బాగా దర్శనం అయిపోతుందన్నమాట. అండ్ రోజు అయితే ఎవ్రీడే మనకైతే అన్నదానం జరుగుతుందన్నమాట. శ్రీ లలితాంబిక అమ్మవారి టెంపుల్ జడ్చర్ల అని కొట్టేస్తే అయితే డీటెయిల్స్ అయితే వెళ్ళిపోతాయి. పిల్లలు ఆడుకోవడానికైనా ఇక్కడ అంటే టైం స్పెండ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ చూస్తున్నారు కదా వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ అయితే బాతులు కూడా ఉంటాయి ఇక్కడ.
ఇవైతే చీమకోళ్ళు అంటారు కదా, చీమకోళ్ళు అవన్నీ ఉన్నాయి. ఇంకా బాతులు కూడా ఉన్నాయన్నమాట. నేను వీడియోలో అవైతే కవర్ చేయలేకపోయాను అనమాట. అండ్ నా ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే అయితే ఒక లైక్